హాయ్ అండి. ఇవాళ మనం హోమ్మేడ్ చీజ్ పాప్కార్న్ తయారు చేసుకుందాం. ఫస్ట్ ఇట్లా ఒక ప్లేట్ లాంటిది తీసుకొని అందులో బ్రెడ్ క్రమ్స్ వేసుకున్న తర్వాత దీని మీద అమూల్ చీజ్ ఉంటుంది కదా, అది కొంచెం వేసేసుకొని దీన్ని ఓవెన్లో పెట్టేసి ఒక 7 minutes హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పాప్కార్న్ చేసుకుందాం. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని పాప్కార్న్ వేసేసి పసుపు, సాల్ట్ వేసేసి మన మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వాటిని కొంచెం హీట్ అయిన దాకా ఉంచేసి ఆ తర్వాత మూత పెట్టి హైలో పెట్టేస్తే పాప్కార్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదండి, దీన్ని మనం ఇప్పుడు తీసేసుకొని మిక్సీలో వేసేసుకుందాం అంతా కలిపి. ఇందులో నేను ఉప్పు, పసుపు, కారము, మన ఇది చాట్ మసాలా ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేశాను. అది కొంచెం స్కిప్ అయింది, మీరు అవి కూడా మిక్స్ చేసేసుకోండి. ఫైనల్గా పౌడర్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం పాప్కార్న్ అయింది కదా, ఆ పాప్కార్న్ ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ పౌడర్ పైన అలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇంకెప్పుడు పాప్కార్న్ కావాలన్నా ఇంకా పాప్కార్న్ చేసేసుకుంటే పౌడర్ వేసేసుకోవడమే. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.